హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి బీరకాయ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోని దంచుకున్న వెల్లుల్లిపాయ రెప్పలు, అలానే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పోపు అనేది దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపించుకోవాలి. పోపు అనేది వేగిన తర్వాత దీంట్లోని ఈ విధంగా చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. దీంట్లోని మీకు స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. కారం వేయరండి ఈ కర్రీలో. కాబట్టి మీకు స్పైసీనెస్ తగ్గట్లుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని దీంట్లోని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుని ఇదంతా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా ఫైన్గా ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ కర్రీ అనేది వేగిన తర్వాత దీంట్లోని కొంచెం ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లోని ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేయటం వల్ల కర్రీలోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే ఈ కర్రీ అనేది కుక్ అయితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి దగ్గర పడింది కదా. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత చూడండి, ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు గరం మసాలా పౌడర్, అలానే ఒక గ్లాస్ పాలు పోసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలండి. ఈ పాలుతో ఈ కర్రీ కుక్ అవడం వల్ల కర్రీ అనేది చాలా కమ్మగా రైస్లోకి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.